బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ హైదరాబాద్ లో ధర్నా. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ముస్లిం నేతలు. మధ్యాహ్నం 3 గంటలకు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ నేతలు తరలి వస్తున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, గోరంట్ల ఎపిసోడ్. 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు. గోరంట్ల మాధవ్ను కోర్టులో హాజరుపరిచే క్రమంలో విధుల్లో ఉన్న 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు గుంటూరు రేంజ్ ఐజీ. ఒక సిఐ, 2 ఎస్ఐలు, మరో 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 6 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు. ఇక థర్డ్ బ్రేకింగ్, మలేషియాకు మరికొంతమంది జీవీఎంసీ కార్పొరేటర్లు. విశాఖలో అవిశ్వాసం నెగ్గేందుకు కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరో వైసీపీ కార్పొరేటర్ జనసేన గూటికి చేరారు. 2 విడతల్లో 36 మందిని మలేషియాకు తరలించిన కూటమి ఇవాళ మరికొంతమందిని తరలించబోతోంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్, బీజాక్షరం వివాదం. బాసర వేద పాఠశాలకు సెలవులు. విద్యార్థులు వరుస ప్రమాదాలకు గురవడంతో వేద భారతి పాఠశాలకు సెలవులు ప్రకటించారు నిర్వాహకులు. వేదాన్ని నిలిపివేసి బీజాక్షరాన్ని యథాతథంగా కొనసాగించడంపై బాసర దేవస్థానం అభ్యంతరం తెలుపుతోంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూద్దాం. ముర్షిదాబాద్ లో భారీగా మోహరించిన కేంద్ర బలగాలు. హైకోర్టు ఆదేశాలతో పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ లో పెద్ద ఎత్తున భద్రతా దళాలు మోహరించాయి. బీఎస్ఎఫ్, కేంద్ర భద్రతా బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 2 రోజుల క్రితం జరిగిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి 3 ప్రాణాలు కోల్పోయారు. దీంతో భద్రతను పెంచారు. ఇక లాస్ట్ బ్రేకింగ్, విదేశీయులకు ఐడి కార్డ్ తప్పనిసరి చేసిన అమెరికా. విదేశీ విద్యార్థులకు ఐడి కార్డ్ తప్పనిసరి చేసింది అమెరికా. H1B వీసాలు, గ్రీన్ కార్డులు ఉన్నవారు కూడా నిరంతరం గుర్తింపు కార్డులు వెంట పెట్టుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అక్రమ వలసదారుల ఏరువేత ఆపరేషన్ లో తనిఖీలు చేస్తే కనుక ఈ ఐడి కార్డులు చూపించాలని అధికారులు చెప్తున్నారు. ఇవి ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్. ఇక